ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తన తల్లి మనసును చాటుకున్నారు. స్వతహాగా ఇద్దరు చిన్న బిడ్డలకు తల్లి అయిన ఆమె తన మాదిరిగా ఉండే తల్లుల మనసు తెలుసుకుని అందుకు అనుగుణంగా కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ప్రకాశం భవనంలో మహిళా ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో చంటి బిడ్డల తల్లులు కూడా ఉన్నారు. ప్రసూతి సెలవుల అనంతరం విధుల్లో ఉన్న సమయంలో తన బిడ్డ పాలక ఏడిస్తే ఏమి చేయాలో అనే బెంగ ఉంటుంది. అలాంటి వారి బెంగ తీర్చేలా ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో చంటి బిడ్డలకు తల్లులు పాలు ఇచ్చే గదిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రకాశం భవనంలో మీకోసం జరుగుతుంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వస్తుంటారు. వారిలో చంటి బిడ్డల తల్లులు కూడా ఉండటాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గమనించారు. దూర ప్రాంతాల నుండి చంటి బిడ్డలతో వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చే విధంగా కలెక్టరేట్లో తల్లులు పాలు ఇచ్చే గదిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఆ గదిలో అందంగా ముస్తాబు చేసిన ఒక చిన్న ఊయల, దాని పక్కనే కుర్చీ ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్లో చంటి బిడ్డలకు పాలిచ్చే గదిని నేడు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించి అనంతరం కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలో తన పసిబిడ్డలకు పాలు పట్టించేందుకు వచ్చిన తల్లులతో మంత్రి స్వామి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్ పాల్గొన్నారు. మినిస్టర్ గారికి